హాయ్ వివర్స్, వెల్కమ్ టు వివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈ రోజు మన ఈ వీడియోలో ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీలో హాస్టల్ ఫీ డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో డెడికేటెడ్ వీడియో, కాలేజ్ ఫీజ్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేసాం. అవన్నీ చెక్ చేసుకోండి, ఓకేనా. ముందుగా మనం గర్ల్స్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ రూమ్, 2 షేరింగ్ అని, 5 షేరింగ్ అని, 8 షేరింగ్ అని మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 3 ఆప్షన్స్ లో మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టైప్ ఆఫ్ రూమ్, ఏసీ అని, నాన్ ఏసీ అని ఉంటాయి. అంటే 2 షేరింగ్ లో కూడా ఏసీ ఉంటుంది, 5 షేర్ లో కూడా ఏసీ ఉంటుంది, 8 షేర్ లో కూడా ఏసీ, అన్ని షేరింగ్స్ లో కూడా నాన్ ఏసీ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీకు రూమ్ రెంట్ ఒక ఫీ ఉంటుంది, మెస్ ఛార్జ్ సపరేట్ ఫీ, అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రూమ్ రెంట్ ప్లస్ మెస్ ఛార్జ్ కలుపుకొని ఒక ఫీ. అదేవిధంగా 1 టైం రిఫండబుల్ కాషన్ డిపాజిట్ అనేది ఉంటుంది. మీకు అది అమౌంట్ మీకు బ్యాక్ ఇచ్చేస్తా, దాని మీద నాకు అవసరం లేదు. ఓకే, ఈ ఫీజులు అనేవి ఈ యూనివర్సిటీలో అందరికీ అప్లికబుల్ అవుతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్. ఏ ఇయర్ అయినా సరే, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, ఈ ఫీజులే ఉంటాయి. 2 షేరింగ్ ఏసీ చూసుకున్నట్లయితే మీకు బోత్ రూమ్ రెంట్ మెస్ ఛార్జెస్ కలుపుకొని 1,85,000 అవుతుంది. నాన్ ఏసీ అయితే 1,45,000 అవుతుంది. 5 షేరింగ్ ఏసీ అయితే 1,50,000, 5 షేరింగ్ నాన్ ఏసీ అయితే 1,15,000. అలాగే 8 షేరింగ్ ఏసీ అయితే 1,25,000, 8 షేరింగ్ నాన్ ఏసీ అయితే 90,000. ఇవి గర్ల్స్ పరంగా ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ బాయ్స్ పరంగా ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్ అని చెప్పి, ప్రతి ఒక్కరు చిన్న చిన్న క్వైరీస్ కూడా కాల్ చేయదండి. అది పెయిడ్ మెంటర్షిప్ అనమాట. మీకు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు మేము మీకు గైడ్ చేస్తాం. అది ఫ్రీగా కాదు, పెయిడ్గా. సో ఫ్రీగా మేము యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తాం. ప్రతి కాలేజ్ గురించి, ప్రతి యూనివర్సిటీ గురించి డెడికేటెడ్గా మాకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని మేము అక్కడ షేర్ చేస్తాం. కాకపోతే మీరు అన్ని వీడియోస్ చూస్తే మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. లేదా మీరు మాకు డైరెక్ట్ కాల్ చేస్తే అన్ని వీడియోస్ కంటెంట్ని, మీకు ఏ వీడియోస్ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ని మేము మీకు షేర్ చేస్తాం. దానికి మేము అమౌంట్ ఛార్జ్ చేస్తాం. ఇది ఫ్రీ సర్వీస్ కాదు. యూట్యూబ్ ఈజ్ ఫ్రీ సర్వీస్. మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్ని మేము రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్టల్ ఫీ ఫర్ బాయ్స్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ కూడా మీకు 2 షేరింగ్, 5 షేరింగ్, 8 షేరింగ్ ఉండదు. ఇక్కడ మీకు ఓన్లీ 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ మాత్రమే ఉంటుంది. అందులో కూడా ఏసీ, నాన్ ఏసీ, ప్రతి షేరింగ్ కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 షేరింగ్ ఏసీ అయితే 1,90,000, 2 షేరింగ్ నాన్ ఏసీ అయితే 1,50,000, 3 షేరింగ్ ఏసీ అయితే 1,75,000, 3 షేరింగ్ నాన్ ఏసీ అయితే 1,40,000, 4 షేరింగ్ ఏసీ అయితే 1,65,000, 4 షేరింగ్ నాన్ ఏసీ అయితే 1,30,000, ఇంక్లూడింగ్ రూమ్ రెంట్ ప్లస్ మెస్ ఛార్జెస్. బాయ్స్ హాస్టల్ కూడా రిఫండబుల్ కాషన్ డిపాజిట్ అనేది 10,000 మీరు ఎక్స్ట్రా పే చేయాలి. అదేంటి, గర్ల్స్ కి బాయ్స్ కి ఫీస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయంటే, మేబీ వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళ ఇష్టం, నాకు తెలియదు కదా. కానీ నా అజంప్షన్ అయితే బాయ్స్ కొంచెం ఫుడ్ ఎక్కువ తింటారు, గర్ల్స్ కొంచెం ఫుడ్ తక్కువ తింటారు అనే కాన్సెప్ట్ కూడా ఫీజు అనేవి వేరీ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే 2 షేరింగ్ ఏసీ 1,90,000, అదే గర్ల్స్కి 2 షేరింగ్ ఏసీ 1,85,000, జస్ట్ ఒక 5,000 మాత్రమే తగ్గించారు. అది కూడా 1,20,000, 65,000. మీకు చూసుకోవచ్చు ఇక్కడ 1,25,000, 65,000. సో మెస్ ఛార్జెస్ ఏమున్నాయి అలా అనుకున్నా కానీ, మెస్ పరంగా కాదు, మెయింటెనెన్స్ పరంగా. అంటే రూము మెయింటైన్ చేయటం అంటే బాయ్స్ కొంచెం నీట్గా ఉంచుకునే కాన్సెప్ట్లో ఉంచారో లేదో తెలియదు కానీ, బట్ 25,000 రూమ్ రెంట్ పరంగా ఎక్స్ట్రా ఇచ్చారు. నాన్ ఏసీ 85,000, 65,000. అదే మీకు ఇక్కడ చూస్తే నాన్ షేరింగ్ 85,000, 65,000. సో మెస్ ఛార్జెస్ సేమ్ ఉన్నాయి. ఏ షేరింగ్ అయినా సరే మెస్ ఛార్జెస్ 65,000 కామన్, ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. ఓన్లీ రూమ్ రెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా పర్ అకాడమిక్ ఇయర్ అండి, సెమిస్టర్ ఫీ కాదు, పర్ ఇయర్ మీరు పే చేయాల్సిన ఫీ. సో ఫీజులు హాస్టల్ ఫీ ఎక్కువ ఉంది కదా అంటే, ఎస్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఆల్టర్నేట్ గా చూస్ చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ ఎలా ఏంటి అనేది మీరు థింక్ చేసుకోండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటి మీద డీటెయిల్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా, చాలా వీడియోస్ మీ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్ వీడియోస్ అవ్వచ్చు, లేదా కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్డ్ ప్లేస్మెంట్స్ ఏంటి, ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటేక్ ఎంత, ఓకేనా, అదేవిధంగా ఫీజు ఎంత, కాలేజ్ ఫీ, డొనేషన్ టు డొనేషన్ ఎంత, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మన ఛానల్లో ఉన్నాయి. అన్ని వీడియోస్ చెక్ చేసుకోండి. రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ని చూస్ చేసుకోండి. మా నుంచి మీకు ఎలాంటి మెంటర్షిప్ కావాలి అనుకున్నా సరే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది ఫ్రీ సర్వీస్ కాదు, పెయిడ్ సర్వీస్. మా టైం మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. మీకు ఇష్టమైతేనే కాల్ చేయండి.
మా మెంటర్షిప్ ని తీసుకోండి. థ్యాంక్ యూ.